నమస్కారం. న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం రాజీవ్ మైదానంలో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు. గ్రామీణ క్రీడలతో అలరించిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ. యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ దామోదర్. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపు. సంక్రాంతి వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన మన్యం జిల్లా పోలీసు యంత్రాంగం. చైన్ స్నాచింగ్స్, దొంగతనాల నివారణకు ఆటోమైక్ ద్వారా ముమ్మరంగా ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మరియు గ్రామీణ క్రీడా పోటీలు శనివారం అత్యంత ఉత్సాహంగా జరిగాయి. స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను నగరపాలక సంస్థ కమిషనర్ అప్పల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి గంగిరెద్దుల విన్యాసాల మధ్య వేడుకలను ఘనంగా మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మహిళలకు మరియు క్రీడాకారులకు పాతకాలపు జ్ఞాపకాలను నెమరు వేసేలా తాడులాగాట, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, కర్రసాము వంటి పోటీలను నిర్వహించారు. వీటితో పాటు గాలిపటాలు ఎగరవేయడం, కోలాటం వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సంబరాల్లో మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, వివిధ క్రీడల శిక్షకులు, సిబ్బంది మరియు క్రీడాభిమానులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ క్రీడా పోటీలు సాగడం విశేషం. మరి నూతన సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో టెక్నాలజీ బాగా పెరిగి నేటికి కూడా మనం పూర్వం సాంప్రదాయాలని, ఆచారాలని, మన పండగల్ని నేటి తరం వారికి తెలియదు. మనము కూడా వాటిని మర్చిపోతున్నాం. వారి అందరికీ కూడా మరలా మనం పూర్వం ఏ విధంగా అయితే మన ఈ సాంప్రదాయాలను పాటిస్తూ పండుగలు జరుపుకుంటూ అందరం కూడా అన్ని కుటుంబాలతో సంతోషంగా, సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేవాళ్ళము. వాటన్నింటినీ నేటి తరానికి చెప్పుడు కూడా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనము మన సంక్రాంతి అనగానే మన ముందు భోగి మంటలు, తరువాత గంగిరెద్దు వాళ్ళ ఆటలు, రకరకాల పోటీలన్నీ కూడా ఆటలన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన జిల్లా తరపున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. అఖిల భారత అవయవదాతల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్ మరియు జన విజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి శిణగం శివాజీ నియమితులయ్యారు. తమ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ పాఠశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతను అప్పగించిన సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గత 25 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో శరీర మరియు అవయవ దానంపై డాక్టర్ సీతామహాలక్ష్మి చేస్తున్న ఉద్యమం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె కృషి ఫలితంగానే నేడు వేలాది మంది అవయవ దానానికి ముందుకు వస్తూ ఎందరో ప్రాణాలను కాపాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేవీవి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎర్కొండ ఆనంద్, డాక్టర్ మిరియాల కృష్ణారావు, పి షణ్ముఖరావు, జనార్దనరావు, పాపునాయుడు తదితరులు పాల్గొన్నారు. భారత అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో బాధ్యతలు తీసుకోవడం జరిగింది. విశాఖపట్నంకు చెందినటువంటి డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు ఈ అఖిల భారత అవయవదాతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు. ఆమె నాపై నమ్మకంతో రాష్ట్ర స్థాయిలో ఈ పదవిని అప్పగించారు. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా, శక్తివంతం లేకుండా ఈ అవయవదానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి మరింత మంది అవయవదానం చేసేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఈ మరణం తర్వాత కూడా మనం జీవించాలంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను వేరొకరికి దానం చేస్తే మనం మరణించిన జీవించవచ్చండి. ఈ నినాదంతోనే అఖిల భారత అవయవదాతల సంఘం మరణించిన జీవించవచ్చు నినాదంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తుంది. అది ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయిన కొన్ని గంటల వ్యవధిలో మనం దానం చేయాలండి. అదేవిధంగా శరీరాన్ని దానం చేయాలంటే శరీరాన్ని ఏంటంటే మెడికల్ కాలేజీకి కానీ మనం అప్పగించినట్లయితే మెడికల్ కాలేజీల్లో మరి కొంతమంది భావితరాలకు వైద్యులను అందించాలంటే
మన శరీరాన్ని అప్పగిస్తే మన శరీరం ద్వారా వారు ప్రయోగాలు చేసి వాళ్ళు భవిష్యత్తులో ఉత్తమ డాక్టర్లుగా తయారయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరాన్ని కూడా దానం చేయవచ్చును. జీవంధాన్ ఈ ఉద్యమం గత 2.5 దశాబ్దాలుగా ఈ అఖిల భారత అవయవదాతల సంఘం అల్పావధికను పోరాటం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం జీవంధాన్ అనే ఒక పోర్టర్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పోర్టర్లో అవయవాలు దానం చేయాలన్నా లేదా మనకి అవయవాలు కావాలన్నా అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. 8790824914 ఇది నా నెంబర్ అండి. ఈ నెంబర్కి సంప్రదిస్తే అది ఏ విధంగా ఫార్మాలిటీస్ ఉంటాయి, ఏ విధంగా చేయాలనేది మేము చేస్తాము. మేము ఏ కార్యక్రమం చేసినా ప్రైవేట్ ఆసుపత్రులతో కాకుండా డైరెక్ట్గా మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తాము. ఇందులో ఎటువంటి స్వార్థం కానీ ఎటువంటి తప్పులు కానీ ఉండవండి. గత 15 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదికలో చాలా యాక్టివ్గా పట్టణ కార్యదర్శిగా అట్లనే జిల్లా ట్రెజరర్గా చేస్తున్న శివాజీకి ఈరోజు అఖిల భారత అవయవదాన సంఘం తాలూకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రావడం చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఆయనకి ఇదేంటంటే మానవత్వంతో చేస్తున్న కార్యక్రమం. జన విజ్ఞాన వేదిక మొదటి నుంచి కూడా మానవతావాదులందరూ జన విజ్ఞాన వేదికలో ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికే మా వ్యవస్థాపకులు బ్రహ్మారెడ్డి గారు మొత్తం కంప్లీట్గా తన బాడీని అందరినీ డొనేట్ చేసినట్టు గతంలోనే ప్రకటించారు. మొన్న జంపా కృష్ణకిషోర్ గారు చనిపోయారు. చనిపోతే మెడికల్ కాలేజీకి బాడీని దానం చేశారు. జన విజ్ఞాన వేదిక ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి సహకారం అవయవదాతల సంఘానికి ఈ సంఘానికి ఉంటుందని చెప్పి ప్రకటిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండల సర్వసభ్య సమావేశం అధికారుల గైర్హాజరీతో ఉద్రిక్తంగా మారింది. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పలు శాఖల ఉన్నతాధికారులు రాకపోవడంపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం చర్చించాల్సిన కీలక సమయంలో అధికారులు లేకపోతే తాము తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని వారు సూటిగా ప్రశ్నించారు. గత సమావేశాల్లో అనేక సమస్యలను లేవనెత్తినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫలితం శూన్యంగా ఉందని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా సమావేశానికి రాని అధికారుల వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎంపీపీ దీనమయ్య సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 336 టిడ్కో ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయి ఏళ్లు గడుస్తున్నాయి. అయితే ఇప్పటికీ లబ్ధిదారులకు ఎటువంటి సమాచారం లేదు. ఆ ఇళ్లను ఇస్తారా లేదా కొత్తగా నిర్మిస్తారా అనేది తెలియక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 3,26 లక్షల రూపాయల రుణాలను మంజూరు చేసింది. టిడ్కో ఇళ్లను పేదలకు నిర్మించి అందించాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారులకు బ్యాంకుల నుండి వడ్డీలు చెల్లించాలంటూ మెసేజ్లు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. అయితే టిడ్కో మాత్రం వడ్డీని తామే చెల్లిస్తామంటూ చెప్పుకొస్తోంది. ఏదేమైనా పేదల సొంతింటి కల నెరవేరకపోవడంతో ఒక వంతు అయితే ఇప్పటికే అరకొరగా నిర్మించి ఉన్న ఇళ్లు పూర్తి స్థాయిలో తుప్పులు పట్టి నిరుపయోగంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకొని లబ్ధిదారులకు తమ సొంత ఇంటి కల నెరవేరేలా చేస్తుందో లేదో వేచి చూడాలి. విజయనగరంలో నిర్వహించిన సిబిసిఎన్సి 71వ మహాసభల్లో ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించారు. సంస్థకు చెందిన విలువైన ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్న వారిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆఫ్ ట్రస్ట్ అసోసియేషన్ డాక్టర్ ఆర్ఎస్ జాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాన్ మాట్లాడుతూ 1979లో సిబిసిఎన్సిలో ఏర్పడిన నుండి
అంతర్గత వివాదాలు కారణంగా నేటికి అనేక వర్గాలుగా విడిపోయి సభ్యులు ఐక్యతను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విభేదాల కారణంగా సంస్థ యొక్క ఉన్నత ఆశయాలు నీరుగారిపోతున్నాయని, ఇదే అదనుగా కొందరు సంస్థ ఆస్తులను కాజేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులోనైనా అందరూ ఐక్యంగా ఉండి సంస్థ ఆస్తులను కాపాడుకోవాలని, అలాగే అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ ఎంఎం నాయుడు, సెక్రటరీ కుమార్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. జనవరి 9-10 తేదీల్లో 71వ కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ సర్వజనీన మహాసభ జనరల్ బాడీ మీటింగ్ మరి జరిగింది. ప్రభునంద్ ప్రియులారా, మరి 1875వ సంవత్సరంలో కెనడా బ్యాప్టిస్ట్ మిషన్ అని ఒక ప్రత్యేకమైన సంస్థగా స్థాపించబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఈ యొక్క బ్యాప్టిస్ట్ ఆస్తులన్నీ కూడా కెనడా వారు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఈ సిబిసిఎన్సి అన్న ఒక సంస్థకి కాకినాడలో రిజిస్టర్ కాబడిన అప్పచెప్పడం జరిగింది. అది 1975లో మద్రాసు హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఓపీ 15/1974 ద్వారా ఈ ఆస్తులన్నీ సిబిసిఎన్సికి బదలాయించడం జరిగింది. విజయనగరంలో ఉన్న మా చర్చి పక్కన ఉన్న సిబిఎం స్కూల్ కానీ, బొబ్బిల్లో ఉన్న సిబిఎంఐ స్కూల్ కానీ చాలా సంస్థలు వాళ్ళు సంపాదించారు. విశాఖపట్నంలో హిల్ క్రెస్ట్ బంగ్లా అని 5.5 ఎకరాల స్థలము ఉంది. అది గత కాలంలో మా చర్చిలో పాస్టర్ గారుగా పనిచేసిన శాన్ఫర్డ్ దొర గారు ఆ యొక్క ఆస్తిని సంపాదించడం జరిగింది. ఒక 10 లక్షల కోట్లు విలువైన ఆస్తుల్ని ఈరోజు మా సంస్థకు అప్పచెప్పడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ విశాఖపట్నంలో ఉన్న హిల్ క్రెస్ట్ బంగ్లా చాలా వరకు కోర్టు లావాదేవీలు వెళ్ళి 2017లో అది ఎవరిది సరి అయిన అధికారంలో లేరు, కొన్నవాళ్ళు కానీ అమ్మిన వాళ్ళు కానీ సరి అయిన టైటిల్ రైట్ లేదు, కాబట్టి మీ టైటిల్ రైట్ డిసైడ్ చేసుకోండి అని విశాఖపట్నంలో OS 18/2009 ద్వారా డిగ్రీ వచ్చింది. సో ఏ సిబిసిఎన్సి సంస్థకి సరి అయిన టైటిల్ లేదు, కొనుక్కున్న వాళ్ళ దగ్గర కూడా టైటిల్ లేదని జడ్జిమెంట్ ఇస్తే గత కాలంలో ఆ యొక్క స్థలాన్ని రత్నాకర్ హెగ్డే గారు విశాఖపట్నం ఫార్మర్ ఎంపీ గారైన ఎంఈవి సత్యనారాయణ గారికి డెవలప్మెంట్కి ఇస్తే ఎంఈవి పీక్స్ అని ఒక ప్రత్యేకమైన 35 అంతస్తుల ఒక వెంచర్ వేయడానికి మరి ఎంఈవి సత్యనారాయణ గారు ముందుకు వచ్చేసి అప్పుడున్న అధికార బలంతో అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దాని మీద దగ్గర 10 స్టాప్ ఆర్డర్లు జీవీఎంసీ వాళ్ళు ఇచ్చారు. ఎన్ని స్టాప్ ఆర్డర్లు ఇచ్చినా ఆ యొక్క కన్స్ట్రక్షన్ కొనసాగుతుండగా చాలా ఉద్యమాలు స్థానిక సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ పక్షంగా మరి మేము చేయడం జరిగింది. లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అదే స్థలంలోకి వచ్చి చాలాసార్లు మరి ప్రసంగించి ఆ యొక్క స్థలాన్ని తప్పకుండా మేము సిబిసిఎన్సికి చెందినట్టుగా చేస్తామని అన్నారు. దేవుడు వారి తాలూకా మాటల్ని మా తరపుని విశ్వసించి మరి ప్రభుత్వం కూడా మారింది. ప్రభుత్వం మారిన వెంటనే అక్కడ కన్స్ట్రక్షన్ ఆగింది. అన్ఫార్చునేట్లీ మళ్ళీ కొనసాగుతుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత మాత్రం ఆహ్వానించదగిన విషయం కాదు. ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే పందా కొనసాగిస్తే ఇదే శాపానికి వారు కూడా గురి కాబోతున్నారు. అలాగే బుబ్బిల్లో ఉన్న హై స్కూల్ కూడా అన్యాక్రాంతమయ్యి అక్కడ తూముల భాస్కర్ రావు గారు అది తీసుకున్నారు. ఆ రిజిస్ట్రేషను విజయనగరం జిల్లా కలెక్టర్ గారు పెండింగ్లో పెట్టడం జరిగింది. ఇటువంటి ఆస్తులన్నీ పోతున్నాయి. అంటే దయచేసి ఈ సిబిసిఎన్సి ఆస్తులు కాపాడడంలో ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శరవేగంగా అడుగులు వేస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ధీమా వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం ఖండ్యం గ్రామంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ
వైస్ ఎంపీపీ గొలివి జగ్గునాయుడు, సర్పంచ్ గొబగాన ముత్యాలమ్మ, వైస్ సర్పంచ్ గొలివి అనురాధ, మాజీ ఎంపీటీసీ బట్న సూర్యనారాయణతో పాటు సుమారు 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరందరికీ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాజాం నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందని, కనీసం రోడ్ల మరమ్మతులు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో గత పాలకులు నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్నికల హామీ మేరకు సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు ఆకర్షితులవుతున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయభేరి మోగించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పట్టణంలోని అత్యంత పురాతనమైన ఉల్లివీధి శ్రీ కాళ్లనాయుడు రామ మందిరంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ ఆచార్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా శనివారం శ్రీ కోదండరామస్వామి వారు విశేషమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయనగరంలో మొట్టమొదటిసారిగా స్వామివారికి ఇటువంటి అరుదైన అలంకరణ చేయడం విశేషమని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆలయంలో నగర సంకీర్తన, విశేష రంగనాథ సహిత గోదాదేవి పూజలు మరియు నవనీత ఉత్సవ సేవలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీ జిన్న ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆరవెల్లి రామాచార్యుల వారు నారాయణ ఉపనిషత్ పారాయణం చేశారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులందరూ తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని ఆలయ కమిటీ ధర్మకర్తలు కోరారు. ఈరోజు విజయనగరంలో మహాపర్వదినం అని చెప్పవచ్చు. విశేషమైనటువంటి ఈ ధనుర్మాసంలో భాగంగా శనివారం నాడు మన కాలనాయుడు రామ మందిరంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారికి ఆలయ అర్చకులు శ్రీ ఆరవెల్లి సూర్యనారాయణాచార్యుల వారు ఎంతో శ్రమించి భక్తులకి స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు వారు చేస్తూ ఈరోజు స్వామివారికి విశేషంగా శ్రీ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామివారిగా అవతారం చేయించడం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు, మంగళాశాసనాలు తీసుకోవడం జరిగింది. విశేషంగా ఈరోజు ఉదయం స్వామివారికి మంగళాశాసనం, జ్యోతిర్నీరాజనంతో విశేష కార్యక్రమాలు ఆలయ అర్చకులు చేశారు. విజయనగరం శ్రీ చిన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆరవెల్లి రామాచార్యుల వారిచే స్వామివారికి ఈరోజు ఉదయం శ్రీ నారాయణ ఉపనిషత్ పారాయణం, ఆత్మసూక్త పారాయణంతో స్వామివారికి విశేష వేదపారాయణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ ఆరవెల్లి విశ్వనాథం శర్మ గారు, ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ గారు, ఆరవెల్లి
రామాచార్యుల వారు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ధర్మకర్తలు, భక్తులు ఎంతో సహాయ సహకారం అందించారు. పార్వతీపురం నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం శనివారం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధి విధానాలు మరియు కేడర్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలకు వివరించారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో సరైన గుర్తింపు ఉంటుందని, వారిని సముచిత స్థానాల్లో గౌరవిస్తామని భరోసా ఇచ్చారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఇప్పటికే 100% కమిటీల నియామకం పూర్తయినప్పటికీ అవసరమైన చోట మార్పులు చేర్పులు చేసేందుకు 45 రోజుల ప్రత్యేక గడువును కేటాయించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఈ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన రాక కంటే ముందే గ్రామ మరియు నియోజకవర్గ స్థాయి కమిటీల నిర్మాణం పక్కాగా పూర్తి కావాలని నాయకులకు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక డ్రైవ్ సమయంలో ముఖ్య నేతలందరూ సమన్వయంతో క్షేత్రస్థాయి కేడర్ను కలుపుకొని పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాధ్యంలో రాజశేఖర రెడ్డి గారిని దివంగత అది వ్యక్తిగతంగా చెప్పే మాట మనందరిలో కూడా ఉండదు. ఇంత చేసాం కదా, దేశంలో ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి చేయని విధానాలు తీసుకొచ్చారు, పాలసీలు ప్రవేశపెట్టాము, అమలు చేశాము, ప్రజల్లో ఉంది, ఎందుకు ఓడిపోయామనే బాధ ఉంటుంది. రెండోది, ఈ 2 సంవత్సరాల్లోనే చూస్తున్నటువంటి బాధల్ని చూసి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా అనేటటువంటి ఒక ఆశ ఉంటుంది. ఈ 2 మన మధ్య కొంత పోరాటం చేస్తాం. కాబట్టి రెండాటికి కూడా సమాధానం చెప్పాలని అంటే పార్టీ సంస్థాగతంగా బలంగా ఉండాలి. విజయనగరం పట్టణం గురజాడ కళాక్షేత్రంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షులు ఎం రాము ఆధ్వర్యంలో యువజన దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివేకానంద స్వామి జన్మదినానికి గుర్తుగా ప్రతి ఏడాది యువజన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. ఏ దేశానికి యువతే వెన్నెముక, యువతే దేశాన్ని అన్ని రంగాల్లోని ముందుండి నడిపిస్తున్నారని వివేకానందుడు బలంగా విశ్వసించేవారన్నారు. దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన యువత ఇటీవల కాలంలో దురదృష్టవశాత్తు వ్యసనాలకు బానిసవుతున్నారన్నారు. మద్యం మత్తును కలిగించే గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు లోనై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల గంజాయి కేసులో అరెస్ట్ అయిన వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నారన్నారు. తెలిసి తెలియని వయసులో మత్తుకు బానిసలవ్వడంతో పాటు ప్రలోభాలకు లొంగడం, వ్యసనాలకు పెద్ద సంఖ్యలో డబ్బులు అవసరం కావడంతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులుగా మారుతున్నారన్నారు. గంజాయిని వినియోగించినా, విక్రయించినా, రవాణాకు పాల్పడినా చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని, ఈ తరహా నేరాలకు పాల్పడితే ఏదో ఒక రోజు జైలుకు పోక తప్పదని యువతను తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డి మణికుమార్, ఏటీకే స్పిరిచువల్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు ఎండి కరీముల్లా షరీఫ్, సామాజిక సేవా కార్యకర్తలు, రచయితలు, సాహితీవేత్తలు, పోలీసు అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. మీరు ఎక్కడ వెళ్ళినా కూడా గాంజా మీద యూత్ దూరంగా ఉండాలి. దానికి టచ్ చేసిన బానిసలైన దాని జీవితం అక్కడికి లాస్, ఆ ఫ్యామిలీ అలాగే సొసైటీ అంతా లాస్ అవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా, సమాజ పరంగా ఎన్నో లాసులు ఉన్నాయి. కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మళ్ళీ అది కఠినమైనటువంటి ఇది చట్టం. ఇది మరణ శిక్ష విధించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సెక్షన్లు కూడా ఉన్నాయి. అందుకని అందరికీ ఎన్లైట్మెంట్ చేయండి, చెప్పండి. మీకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు చెప్తే 10 మంది మీ విలేజ్లోనూ మీ ఫ్రెండ్స్ మీరు చెప్తే అందరూ వింటారు. ఇలా చట్టం ఎంత పవర్ఫుల్ గా ఉంది. ఈ జైలుకి వెళ్తే తిరిగి మళ్ళీ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఆ ఫ్యామిలీ అంతా నాశనం అవుతుంది, మన దూరం ఉండాలన్నటువంటి ఒక మెసేజ్ ని మీ ద్వారా ఈ సమాజానికి వీలున్నంత మందికి ఇస్తే మన ముఖ్యంగా మన విజయనగరం పట్టణాన్ని, అలాగే మన విజయనగరాన్ని, మన ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్స్ రహిత సమాజంగా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు.
పార్వతీపురం పురపాలక సంఘంలో అంతర్భాగమైన కొత్త వలస ప్రాంత ప్రజలకు కొత్త కానుకగా పట్టణ ఉప ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శనివారం పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో నూతన ఆరోగ్య కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త వలస ప్రాంతం అంటేనే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఇక్కడి ప్రజలంతా తనకు అత్యంత సన్నిహితులని, అందుకే ఈ ప్రాంతానికి ఆరోగ్య కేంద్రాన్ని తీసుకురాగలిగామని పేర్కొన్నారు. ఈ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన కొత్త వలస కౌన్సిలర్ సభ్యులు కోరాడ నారాయణరావు, మజ్జి పారినాయుడు, కౌన్సిలర్ ప్రతినిధి కోలా మధుసూదన్ రావులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజారోగ్యం విషయంలో ముందుంటుందని, 3 నెలల క్రితమే ఈ అర్బన్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి అనుమతులు తీసుకొచ్చామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కేంద్రంలో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అవసరమైన వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, జిల్లా ఆరోగ్య వైద్య అధికారి భాస్కర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. పార్వతీపురంలో చర్చి వీధిలో ఒక సెంటర్ ఉంది, అర్బన్ హెల్త్ క్లినిక్ ది. అలాగే జగన్నాథపురంలో ఉంది. మనకి 3 విధాలుగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా జగన్నాథపురం అంతా ఒకటి, బెల్గాం అంతా ఒకటి, కొత్త వలస అంతా ఒకటి. మరి కొత్త వలస ఎందులో తక్కువ ఉందనే ఆలోచనలోనే కొత్త వలసకు కూడా ఒక హెల్త్ క్లినిక్ ఉండాలి, ఇక్కడ కూడా ఒక సెంటర్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇమీడియట్ గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాగానే, కానీ పండగ లోపు మీ అందరికి ఇవ్వాలని, పండగలో మీ ఇంటికి దగ్గరికే మీకు వైద్యం అందించే విధంగా మీ ఊర్లోనే మీ వార్డులోనే ఉప కేంద్రం వచ్చింది. ఇక్కడ షుగర్కి, బీపీకి ఒక 7 టెస్టులు, ర్యాపిడ్ టెస్టులు అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి. ఈ హాస్పిటల్ ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పెట్టడం జరిగింది. ఈ బిల్డింగ్ ని సహకరించిన మన ఈ వార్డు కౌన్సిలర్ బయట ఎందుకు సార్ నేనే ఇచ్చేస్తా, నేనే పెట్టేస్తానని చెప్పి యుద్ధ ప్రతిపాదికన దీన్ని తయారు చేసిన మన కోరాడ నారాయణరావు గారు, నేను ఎంత ఆలోచించానో మీకోసం ఇంకా ఎక్కువ ఆలోచించాడు. ఆయన కూడా పట్టకుండా ఖచ్చితంగా పెట్టాల్సిందే అని అనేసరికి కాదని ఇక్కడ ఇమీడియట్ గా పెట్టడం జరిగింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలో శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి నగర సంకీర్తన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం ఉదయం స్థానిక విశాఖ అరకు రోడ్డులోని సాయిబాబా ఆలయం వద్దకు సింహాచలం దేవస్థానం నుండి అప్పన్న స్వామి వారి విగ్రహం చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన మొండివీధి అప్పన్న భక్తులు స్వామివారికి మేళ తాళాలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అప్పన్న భక్తిపీఠం నిర్వాహకులు రాజు స్వామి ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాసం సందర్భంగా అప్పన్న మాలలు ధరించిన భక్తులు ఈ నగర సంకీర్తనను నిర్వహిస్తున్నారు. సాయిబాబా ఆలయం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా విగ్రహాన్ని వైభవంగా ఊరేగించారు. ఈ సంకీర్తన యాత్ర మొండివీధిలోని యలమంచిలి వారి దేవుడి ఇంటికి చేరుకుంది. అక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు యలమంచిలి రాంబాబు, అప్పలనాయుడు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం పట్టణంలోని దాసన్నపేటలో గల లివింగ్ డాల్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగువారి పెద్ద పండుగను పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో విద్యార్థులు వివిధ రకాల జానపద వేషధారణలతో, నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు భావి తరాలకు చాటి చెప్పడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు, మన పండుగల విశిష్టతను తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్న ఈ సంక్రాంతి వేడుకలు పాఠశాలలో ఎంతో కోలాహలంగా సాగాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దాసన్నపేట నాగవంశ వీధిలో ఉన్న లివింగ్ డాల్ స్కూల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ గారిని పిలిచాము. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న
ప్రజలు, మా యొక్క పేరెంట్స్, పిల్లలు అందరూ రావడం జరిగింది. అయితే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం చేయడం ఏంటంటే, మా చిన్నప్పుడు ఎన్నో ఈ సంక్రాంతి వచ్చిందన్నా, భోగి వచ్చిందన్నా ఇంటింటికి వెళ్ళి ఈ భోగి వచ్చింది, ఈ భోగి మంట కర్రలో పోయా అని ఒక దండేవారిని. ఆ సంస్కృతికి అలా తగ్గిపోతుంది. పిల్లలు ఆ సంస్కృతిని, మన యొక్క ధర్మాన్ని, మన యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోకూడదని చెప్తూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు చేశాము. పిల్లలు అందరూ సాంప్రదాయబద్ధంగా చక్కగా లక్ష్మీదేవిలాగా పిల్లలు కూడా గ్రామీణ నేపథ్యంలో చిలకట్లు, పంచులు కట్టుకొని పిల్లలు కూడా, చిన్నపిల్లలతో సహా అందరూ కూడా వచ్చి చక్కనైన యొక్క సంక్రాంతి సంబంధించిన ఈ సినిమా పాటలకి నృత్యాలు చేస్తూ ఎంతో మా పేరెంట్స్ అందరికీ ఆనందాన్ని కల్పిస్తూ సంక్రాంతి యొక్క వైశిష్యాన్ని అందరు కూడా తెలియజేయడం జరిగిందండి. అదే విధంగా కోడి పందాల గురించి కానీ, అలాగే భోగి మంటల గురించి, మన యొక్క హరిదాసుల గురించి అన్ని విధాల ఈ యొక్క సంక్రాంతి యొక్క విశిష్టతను, వాటి యొక్క మన యొక్క ప్రభావాన్ని ప్రజలపై ఎలా ఉంటుంది, వాటి యొక్క విషయాన్ని అందరికీ వివరించడం జరిగింది. అందరూ కూడా ఆనందంతో చాలా చక్కగా వందలాదిగా వచ్చి పాల్గొనడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే సంక్రాంతి పండుగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు యంత్రాంగం హెచ్చరించింది. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చినమేరంగి సర్కిల్ పరిధిలోని జియమ్మ వలస, గరుగుబిల్లి మండలాల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు ఏర్పాటు చేసిన ఆటోమేక్ అనౌన్స్మెంట్ వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పండుగకు ఊళ్లకు వెళ్లేవారు ఇంట్లో నగదును సురక్షితంగా ప్రాంతాల్లో ఉంచుకోవాలని, వీలైతే ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే దేవాలయాల వద్ద నగదు ఉంచరాదని, అక్కడ కూడా నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు, ఎస్ఏ ప్రశాంత్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మైర్పి విద్యాసాగర్ తెలిపారు. ఈ మేరకు విజయనగరం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని హక్కును పరిరక్షించడానికి MGNREGS బచావో సంగ్రామ్ పేరుతో ఈ నెల 10వ తేదీ నుండి ఫిబ్రవరి 25 వరకు వరుస కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జనవరి 11న ఒకరోజు నిరాహార దీక్ష, 12న పంచాయతీ స్థాయి ప్రచార కార్యక్రమాలు, అలాగే ఈ నెల 30న వార్డు స్థాయిలో శాంతియుత నిరసనలు చేపట్టనున్నామని చెప్పారు. జనవరి 31 నుండి ఫిబ్రవరి 6 వరకు బచావో ధర్నా కార్యక్రమాలను, అనంతరం ఫిబ్రవరి 7 నుండి 15 వరకు రాష్ట్రాల అసెంబ్లీల ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 2005లో యూపీఏ ప్రభుత్వం హక్కుల ఆధారిత చట్టంగా ఉపాధి హామీని తీసుకువచ్చిందని, అయితే ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ గ్రామీణ ప్రజల జీవనోపాధిపై దాడి చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే అసూయతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగారుస్తోందని ఆయన ఆరోపించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న బీజేపీ చర్యలను వ్యతిరేకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్త ప్రజా ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు మరియు కొత్త చట్టాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా జనవరి 8 నుండి ఫిబ్రవరి 25 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నామండి. 11వ తేదీ ఆదివారం గాంధీ విగ్రహాల దగ్గర నిరాహార దీక్ష చేస్తూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మహాత్మా గాంధీ గారి పేరును తొలగించి వి గ్రామ్జీ పేరును పెట్టడం చాలా దురదృష్టకరమండి. మరియు గత 20 సంవత్సరముల నుండి కూడా ఉపాధి కార్మికులకు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడుతూ వాళ్ళకి పని ఆధారాన్ని కల్పించిందండి. ఇప్పుడు ఈ పథకానికి 125 రోజులు పని కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఇదివరకు కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చేదండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి 40%, కేంద్ర ప్రభుత్వం 60%
వాటాలు అంటుందండి. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు మిగిలిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసండి. మన రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడానికే, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికే వాళ్ళ దగ్గర డబ్బులు లేవండి. వాళ్ళు 40% నిధులను ఎట్లా ఇవ్వగలరండి మన ఉపాధి హామీ కూలీలకు అని నేను అడుగుతున్నానండి. మరియు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పనిని కల్పించే హక్కును ఇవ్వాలండి. 400 రూపాయలు వేతనంగా ఇవ్వాలి. మరియు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా అయితే పనిని వాళ్ళు కోరుకున్న విధంగా, అంటే గ్రామ పంచాయతీ తీర్మానాల ప్రకారం పనిని కల్పించేవారో అట్లాగనే పని కల్పించాలండి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మీరు వాళ్ళకి నచ్చిన చోట నచ్చిన పనిని కల్పిస్తామంటున్నారండి. ఇది కరెక్ట్ కాదండి. ఈ పథకం వల్ల వలసలు పెరుగుతాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, వలస కూలీలు యొక్క భారం పెరుగుతుంది, వాళ్ళ ఆర్థిక భారం పెరుగుతుంది. కావున కేంద్ర ప్రభుత్వం ఇదివరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఏ చట్టాలు అయితే ఉండేవో వారికి ఏ విధమైన ఉపాధి కల్పించేవారమో అదేవిధంగా ఉపాధిని కల్పిస్తూ మరలా మహాత్మా గాంధీ గారి పేరునే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని, మేము ఫిబ్రవరి 25 వరకు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చట్టాలు మరలా పాత చట్టాలే కొనసాగించాలని కోరుకుంటున్నామండి. కొనసాగించకపోనిచో ఫిబ్రవరి 25 తర్వాత దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు, రాస్తారోకలు ఉద్రిక్తం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరం రాజీవ్ మైదానంలో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు, గ్రామీణ క్రీడలతో అలరించిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ. యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ దామోదర్, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపు. సంక్రాంతి వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన మన్యం జిల్లా పోలీసు యంత్రాంగం. చైన్ స్నాచింగ్స్, దొంగతనాల నివారణకు ఆటోమైక్ ద్వారా ముమ్మరంగా ప్రచారం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.